మహాశివరాత్రి చేసుకోవద్దు, అభిషేకం పేరుతో పాలు వేస్ట్ చేయొద్దు అని ఎవరైనా లెక్చర్లు ఇస్తే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారో అర్థమవుతుంది. మహాశివరాత్రి రోజు ఇన్ని పాలు నీళ్లు పోస్తున్నారు, అవే పాలు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడిగేవాళ్ళు తప్పకుండా ఉంటారు. సేవ చేయడం గొప్పది, కానీ భక్తి ఆరాధన కూడా అంతే గొప్పది. రెండు వేరువేరు మార్గాలు, రెండింటికి తమ తమ స్థానం ఉంది. శివుడికి చేసే అభిషేకం కేవలం సంప్రదాయం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభవం. శివలింగం ఒక సాధారణ రాయి కాదు, అది శక్తి ప్రతీకం. మనం నీళ్లు పోసినా పాలు పోసినా ఆ ఆరాధన, ఆ శ్రద్ధ, ఆ మంత్రధ్వని కలిపి ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ని సృష్టిస్తాయి. శివలింగానికి అభిషేకం చేస్తూ మనం చేసే జపం, ఉపవాసం, జాగరణ ఇవన్నీ కలిపి మన శరీరం, మనసు ఒక ప్రత్యేక స్థితిలోకి వెళ్తాయి. ఆ స్థితిలో చేసే ప్రార్థన మనలో ఒక అంతర్గత మార్పును తీసుకొస్తుంది. మన సనాతన ధర్మంలో ఉన్న ఏ సాంప్రదాయం కూడా యాదృచ్ఛికంగా రాలేదు.